హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ వర్మ. ఏంటి మార్నింగే ఐ మీన్ వీడియో స్టార్టింగ్‌లోనే చెట్లు చూపిస్తున్నారనుకుంటున్నారా? నేనైతే మొన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. నేను, వర్మ, నిహా ఊరు నుంచి రాగానే వెళ్ళాము. ఇదంతా వచ్చేసి మామిడి తోటండి. ఇంకా కాయలైతే లేవు. చిన్న చెట్లనమాట. నెక్స్ట్ ఇయర్‌కి చాలా బాగా వస్తాయి కాయలనేవి. ఇప్పుడు ఉన్నాయి గానీ అక్కడక్కడైతే ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా ఇదేమైందంటే మార్నింగ్ అరౌండ్ 6 ఆ టైం అయింది. సడెన్‌గా వర్మ దివ్య లే అంటే నేనేంటి ఇంత ఇదిగా లేపుతున్నారు అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే ఏంటంటే పికాక్స్ అనేవి వచ్చినాయన్నమాట. సో రోజు వస్తున్నాయండి. కాకపోతే అది వీడియోకి దొరకట్లేదు. చాలా మనం దగ్గరికి వెళ్తున్నాము అనేపాటికి అవి ఎగిరిపోతున్నాయన్నమాట. సో ఇంకా అయిపోయాక కాఫీ అన్నీ కానిచ్చుకొని అత్తమ్మ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నారండి. ఫిష్ ఇగురు. అది మేము వెళ్ళేటప్పుడే బంగారు తీగ ఫిష్ ఉంటుంది కదా! అది తీసుకెళ్ళిపోయాము ఇక్కడి నుంచి. సో అత్తమైతే సింపుల్ ప్రాసెస్‌లో చెప్పేస్తున్నానండి నేను. ఏం లేదు, ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఆనియన్ 3 కలిపేసిన పేస్ట్ వేసి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నారు. దాంట్లోనే తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ అప్పుడు నాకు అమ్మమ్మ నానమ్మ నాకు నా ఫేవరెట్ కొరమేన్ మటన్ ఉండింది. ఓకే. ఇదేంటంటే నేను చెప్తా కొరమేను మటన్ స్టోరీ ఏంటంటే కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఆ పేస్ట్‌లో వచ్చేసి ఆ ఫ్రై అయిన పేస్ట్‌లో జీలకర్ర, సోపు పౌడరు, ధనియాల పౌడరు, సాల్ట్, పసుపు, కారం వేసి ఫ్రై చేస్తున్నారనమాట. మేమొచ్చేసి ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం తక్కువే యూజ్ చేస్తామండి. చాలా తక్కువనమాట. సో, ఆ ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయ్యాక ఇది ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏసి ఒకసారి ఫ్రై చేస్తుందంటే బాగా దగ్గరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఫిష్ పీసెస్ అనేవి యాడ్ చేసేస్తారనమాట. ఆ ఫిష్ కొంచెం జస్ట్ ఒక 1-2 మినిట్స్ అలా ఉంచి ఇదొచ్చేసి పులుసు కాదండి. రెసిపీ వచ్చేసి ఇగురు అనమాట. మేము తీసుకెళ్ళిన ఫిష్ వచ్చేసి మొత్తం అంతా చేయగా అది 1½ కేజీనో ఎంతో వచ్చింది. సో, దీంట్లోనే ఇంకా ఫిష్ పీసెస్ అన్నీ ఏసాక ఒక్కసారి కలిపేసి కరివేపాకు కూడా ఏసి వాటర్ అనేవి చాలా తక్కువ మినిమల్ అమౌంట్, అంటే ఎంతంటే చిన్న గ్లాస్ అదిగోండి చూసారా? ఆ చిన్న గ్లాస్ అనేది సరిపోద్దనమాట. ఇగురు ఇది ఫిష్ ఇగురు. సో, అంటే ఒక 1½ గ్లాస్ అనుకుంటా వాటర్ యాడ్ చేశారు అంతే. యాక్చువల్‌గా నేనున్న ఆ 4-5 డేస్ అంతా రికార్డ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉన్నామండి మేము. కొంతమంది ఫేసెస్ చూపించొచ్చు, కొంతమంది చూపించకూడదు అనే కన్సర్న్స్‌తో నేనొచ్చేసి ఇంకా అక్కడనేది ఏం రికార్డ్ చేయలేకపోయాను. ఒక పక్కన ఇలా ఫిష్ కర్రీ అవుతుంటే, ఇంకో పక్కనేమో ఆయిల్ పెట్టేసింది కవిత. ఏంటంటే నిహా వచ్చేసి గారె కావాలి అని అడిగాడు. సో, నిహా కోసం అని చెప్పి గారె చేశారనమాట. ఫస్ట్ ఏమో నిహాకి ప్లెయిన్ లైక్ ఆనియన్స్ ఏమి యాడ్ చేయకుండా ఆనియన్సే నిహాకి యాడ్ చేసి నిహా కోసం కొన్ని గారెలు వేసి పక్కన పెట్టేసింది. నిహా ఏంటంటే గారెలు గనక ఉంటే ఇంకా ఆ రోజంతా ఫుడ్ అనేది తీసుకోడు. లైక్ ఎలా అంటే అటొచ్చొక గారి, ఇటొచ్చొక గారి తింటానే ఉంటాడు. వాడికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అంతా కూడా ఆ గారెలతోనే కానిచ్చేస్తాడనమాట. సో, వాడి కోసమని చెప్పి గారెలు ఆ రోజు వేసేస్తే నెక్స్ట్ డే వరకు కూడా తింటూనే ఉన్నాడు గారనేది. సో, గారె ఒక పక్కన ఫ్రై అవుతుంది. ఇంకో పక్కనేమో మేమంతా ఫ్యామిలీ అంతా కూర్చొని అలా ముచ్చట్లనేది పెట్టుకున్నాం అనమాట. పాసిబిలిటీ ఉంటే నేను సంక్రాంతి వ్లాగ్ అనేది చేస్తామండి. ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ మేము ఫ్యామిలీ అంతా కలిసి ఒకే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటామనమాట సంక్రాంతి అనేది. బాగా చేసుకుంటాము. నేను పెళ్ళయ్యాక ఒక్క సంక్రాంతికి కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అనేది లేను. మా పెళ్ళయ్యాక ఎవ్రీ ఇయర్ సంక్రాంతి నేను మా అత్తగారింట్లోనే ఉన్నాను. లైక్ ఫస్ట్ ఇయర్ మాత్రం ప్రెగ్నెంట్ అని చెప్పి నేను మా ఇంట్లో ఉన్నాను కానీ తర్వాత అంతా ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట. సో, సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటాం. అప్పుడు ఆ సందడి చాలా బాగుంటుంది. నేను పాసిబిలిటీ ఉంటే నెక్స్ట్ టైం అనేది రికార్డ్ చేస్తాను. సంక్రాంతి అనే కాదండి, మేమేంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్. ఈ సమ్మర్ హాలిడేస్‌లో పద్దాక తిరగటం అటు ఇటు అని పెట్టుకోకుండా లైక్ ఒకే దగ్గర గ్యాదర్ అవుతామన్నమాట. అందరం ఒకే దగ్గర గ్యాదర్ అవుతాం. రీసెంట్‌గా ఏలూరు మ్యారేజ్‌కి ఒకటి వెళ్ళొచ్చాము. అక్కడ ఫ్యామిలీ అంతా కలిసాము. అక్కడ కూడా తీద్దాం అనుకున్నా కానీ
సో అక్కడ కొన్ని కన్సర్న్స్ వల్ల నేను వీడియో అనేది తీయలేకపోయాను. ఇలా ఫ్యామిలీ మీట్ అయినప్పుడు అంతా బాగుంటుంది. ఆల్రెడీ మీరు మా అత్తగారిని మా చిన్నత్తగారిని అయితే చూశారు, పాస్ట్ ఒక 2 వీడియోస్లో చూసుంటారు అంతే. సో ఇలా అనమాట. నేను ఇక నెక్స్ట్ ఇప్పుడు నేను కవితని కూడా అందుకే చూపించలేదు. గారెలు యాక్చువల్ కవితనే చేస్తుంది అక్కడ. వద్దులేండి వదిన అని చెప్పి అంది. సో అందుకే తన్నే చూపించలేదు అనమాట. ఇప్పుడు అంతమందిలో ఉన్నప్పుడు ఏదో ఒక కార్నర్లో ఫేస్ అనేది రివీల్ అయిపోద్ది కదా, ఇంకెందుకులే అన్నట్టు వాళ్ళు కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క పద్ధతులు అనేవి ఉంటాయి కదండి. సో వద్దు అన్నట్టుగా అనుకున్నారు వాళ్ళు. సో నేను కూడా వాళ్ళ ప్రైవసీని నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడి తోట అనమాట. అప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30, 7 అలా అయింది అంతే అండి. కానీ ఎండ మాత్రం ఫుల్ వచ్చింది. ఇంకా అత్తమ్మ ఏంటంటే ముందు ఏ కర్రీ వండినా కానీ ముందు వర్మకి పెట్టేస్తారనమాట. ముందు వర్మ టేస్ట్ చేసి చెప్తేనే కానీ అత్తమ్మకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఓకే వర్మకి నచ్చిందంటే ఇంకా చాలు తృప్తి అనమాట అత్తమ్మకి. ఇంకా ఎవరెలా అందరికీ నచ్చాలి, కాకపోతే వర్మకి మెయిన్ అనమాట. వర్మకి నచ్చింది అంటే ఇంకా హ్యాపీ అత్తమ్మ. నిహా చూసారా పక్కన ఎలా కూర్చున్నాడు, ఆడి 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 అలా కూర్చున్నాడు. ఆ పక్కనేమో దైత్య నించుంది. ఇంకా ఇంటి లోపల వంట పెట్టుకోకుండా బయట పెట్టేశారనమాట. ఇల్లంతా జిడ్డు అయిపోద్ది ఎందుకు అన్నట్టుగా బయట పెట్టేశారు. ఇంతమంది మీద ఇబ్బంది కదా అన్నట్టు. ఇంకా మావయ్య వస్తే బయటకు వెళ్ళారు, ఏంటో పని ఉందని చెప్పాడు. మావయ్య రాగా నిహా వెళ్ళి మావయ్య చంకెక్కేసి ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని ఫుల్ ముచ్చట్లు అనమాట. బాగా ఆడాడు ఈసారి అయితే. ఇద్దరు దైత్య నిహా ఇద్దరూ కలిసి మావయ్యతో చాలా బాగా ఆడారనమాట. మావయ్యనేమో ఫిష్ కర్రీతో టేస్ట్ చేస్తారా అంటే వద్దు అని చెప్పి అల్లం చట్నీతో పెట్టమన్నారు. సో ఇంకా అల్లం చట్నీతో పెడితే మావయ్య తిని ఎలా ఉందంటే ఏదో నేను చేసినట్టు రివ్యూ అడిగాను మావయ్యని, బాగుంది అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్లీ నేను చేస్తా కానీ గారి అదేంటో మరి ఎక్కడన్నా జరుగుద్దో లేదో తెలియదు కానీ నేను గారె అనేది వేస్తే గారి పేలిపోద్ది అనమాట. అదేంటో ఎక్కడైనా పునుగులు పేలటం వింటాము, ఇలా చూస్తాం కానీ గారె అనేది పేలిపోద్ది. సో నేను ఎక్కువ ట్రై చేయను గారె. అందుకే ఇంట్లో మావయ్య చూసారా తిని చాలా బాగుందని చెప్తున్నారు. అంటే అది కవితకి రివ్యూ ఇస్తున్నట్టు అనమాట, నాకు కాదు. నిహాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఇంకేంటంటే నెక్స్ట్ నేను కూడా టేస్ట్ చేసి ఇంకా బాగుందనమాట. ఇంకా నేను వ్లాగ్ అనేది అయితే కంటిన్యూ చేయలేదండి అక్కడ, ఎందుకంటే ఫ్యామిలీతో ఫుల్ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేశాము. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఆ రోజు ఇది మేము వెళ్ళిన నెక్స్ట్ ఈవినింగ్ సన్సెట్ టైం అనమాట. సన్సెట్ ఒకటి, సన్ రైజ్ ఒకటి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈవినింగ్ ఇంకా అందరం అలా కూర్చుంటే ఇంకా దైత్య నిహానేమో ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారనమాట. నిహాకైతే అసలు మట్టిలో ఆడటం అన్నా, ఇసుకలో ఆడటం అన్నా, వాటర్లో ఆడటం అన్నా చాలా ఇష్టం. ఇంకా ఎంతసేపు అయినా తను చాలా దారుణంగా ఆడతాడనమాట మట్టిలో, ఇసుకలో అలాగా. కాసేపు ఆడుతూ ఉన్నాడు. ఈలోపు వచ్చేసి కోడిని వర్మ బండి పార్క్ చేస్తే దాని మీద ఎక్కి అరుస్తుంది అనమాట. నేను కోడి ఇంత ఫెరోషియస్గా ఉంటూ నేను ఎక్కడా చూడలేదు. అసలు అది ఎంత ఫెరోషియస్గా ఉంటుందంటే మనుషుల్ని ఏమంటారు, కారాడతారంటారు చూసారా, అలా అనమాట. మన దారిని మనం వెళ్తున్నా కానీ ఏం పట్టించుకోకుండా అది వెనకమాల నుంచి వచ్చి పొడిచేస్తుంది. ఫస్ట్ నిహాతో స్టార్ట్ చేసింది, ఇంకా అందరినీ వచ్చిన ప్రతి ఒక్కరిని పొడుస్తూనే ఉందన్నమాట. నెక్స్ట్ అసలు అది ఉందంటే భయపడిపోవాల్సి వస్తుంది అనమాట. అది ఎక్కడుందని చూసుకుని నడవాల్సి వస్తుంది. అలాగా ఎంత దూరంలో ఉన్నా వచ్చి పరిగెత్తుకుంటూ పొడిచేస్తుంది మరి అదేంటో అసలు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ సన్సెట్ అనమాట. చెప్పాయి కదా, నాకైతే సన్సెట్ చాలా బాగా నచ్చింది. సన్సెట్ ఒకటి, సన్ రైజ్ ఒకటి బాగుందన్నమాట. ఈవినింగ్ ఇంకా అలా బయట కూర్చుంటే ఫ్రెష్ ఎయిర్ అది అంతా చాలా బాగుంది. అందుకే నేను ఈ ఒక్క బీట్కి మాత్రం నేను వెనకమాల వాయిస్ అది మ్యూట్ చేయలేదన్నమాట వీడియోకి. కోకిల సౌండ్స్, చిన్న లైట్గా గాలి సౌండ్ అదంతా నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా ఇది చీకటి పడుతూ ఉంటే ఇక్కడ ఏంటంటే బాగుంది కదా కలర్, ఆ స్కై కలర్ అది అంతా బాగుంది కదా అని చెప్పి ఏదో చిన్న క్లిప్ అలా తీశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా దైత్య, నిహా, కవిత, వర్మ అనేది వాకింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ కవితకి వెరికోస్ ఉందన్నమాట. సో ఏదో బ్యాక్కి నడవాలి అని చెప్పి అన్నారంట. ఇక్కడితో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. నేను చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.